పగిలిన నెత్తురు చెందిన ఆస్తులు ధ్వంసమైన పట్టు విడువని జెండాలు వదలని అక్రమ కేసులకు లొంగని అడుగులు ఆపని దమ్మున్న గుండెలకు కూటమి సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలకు పౌరుషాల అడ్డ పరాక్రమాల పొరిటి గడ్డ యుద్ధ వీరుల యజ్ఞ వేదికకు గుర్తులైన నా పల్నాటి ప్రాంత ప్రజలకు సిక్కోలు స్వరం యువశక్తికి ప్రతిరూపమైనటువంటి కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పలనాటి గళాన్ని ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి విద్యావేత్త సౌమ్యులు రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారికి మాచర్ల మాస్ లీడర్ బ్రహ్మారెడ్డి గారికి నరసరావుపేట సాఫ్ట్ లీడర్ అరవింద్ బాబు గారికి వేదికను అలంకరించిన అనేక పెద్దలకు అందరికీ కూడా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమానికి రావడానికి ఇందాక కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మొదటి కారణం భాష్యం ప్రవీణ్ గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రాంతంలో దాదాపు 104 గ్రామాలు ఉన్నట్టున్నాయి. అందులో దాదాపు 100 గ్రామాలకు పైగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి అక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి అక్కడ పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ గారి దగ్గరికి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కు తీసుకువెళ్ళి దాదాపు 70% సమస్యలని పరిష్కరించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. రాజకీయాల్లోకి మాలాగనే మొన్నే వచ్చినా కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిగా వారికి ధన్యవాదాలు. అయితే దీంతో పాటు మరొక ముఖ్య కార్యక్రమం మనం 2 సంవత్సరాలుగా చేసుకున్నటువంటి పరిపాలన. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల రౌడీజాన్ని వారు రాజకీయం అని చెప్పారు. మన 2 సంవత్సరాల రాజకీయాన్ని రాష్ట్ర పురోగతికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి మొట్టమొదటి ఉదాహరణే ఈ ప్రాంతంలో మనం నిలబడి ఉన్నటువంటి అమరావతి. ఆ రోజు అమరావతిని ఆపాలని చూశారు. అమరావతి ముందుకు వెళ్ళదన్నారు, మర్చిపోండి అని చెప్పారు. అయినప్పటికీ కూడా 29,000 మంది రైతుల 34,000 ఎకరాల త్యాగాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళి పార్లమెంట్లో బిల్లు సాధ్యం కాదని చెప్పారు. ఒక్కొక్క రోజు సాక్షి పేపర్లో సెంటర్ షాక్ అని రాశారు. ఎన్ని షాకులు మాకు కాదు, షాకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఆ రోజు అన్ని పార్టీల మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ దౌర్భాగ్యం మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీల మద్దతుతో అన్ని రాష్ట్రాల మద్దతుతో మొట్టమొదటిసారిగా పార్లమెంటులో ఒక క్యాపిటల్కి ఎవ్వరూ మళ్ళీ చరిత్రలో కదిలించకుండా చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అనేక సంస్థలు తీసుకొచ్చాం. ఎక్కడా దేశంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా సెంట్రల్ సెక్రటేరియట్ని 2,500 కోట్ల రూపాయలతో అన్ని సంస్థలు ఒకే ప్లేస్లో ఉండే విధంగా అమరావతిలో నిర్మించబోతానికి 2,500 కోట్ల రూపాయలు మోదీ గారు శాంక్షన్ చేశారు. ఇంకొక 5-6 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి రింగ్ రోడ్డు రాబోతా ఉంది, దాదాపు 30,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా అంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆగిపోయినటువంటి అనేక పనులన్నిటినీ కూడా 2 సంవత్సరాల్లో మళ్ళీ పట్టాలు ఎక్కించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్టు పెట్టాలన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు అంటే దానికి కారణమైనటువంటి వ్యక్తి మన బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు రైతాంగం ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు
సాగుకు నీరివ్వమంటే నీరివ్వలేదు. కానీ చక్కగా 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే కల్తీ లిక్కర్ ప్రతి గ్రామానికి పంపించారు. మీరు ఆ 5 సంవత్సరాలు చూస్తే 1,00,000 కోట్ల రూపాయల కల్తీ లిక్కర్ అమ్మితే అందులో 99,000 కోట్ల రూపాయలు క్యాష్ పేమెంట్ తీసుకున్నారు. ఆ రోజున కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ తీసుకున్నారు. ఈరోజు చూస్తే మీరు 50%, అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కల్తీ మద్యాన్ని అన్నిటినీ కూడా ఒక యాప్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేశారు. ఇసుక విధానం తీసుకోండి. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకంతా కూడా పక్క రాష్ట్రాలు హైదరాబాద్, కర్ణాటక, చెన్నైకి తరలిచ్చారు. ఒక్కొక్క ట్రాక్టర్ దాదాపు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు అమ్మారు. ఈరోజు ఉచితంగా ఇసుక ఇచ్చి ఆ రోజు మీరు పొట్టగొట్టినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఈరోజు ఉపాధి కలిగే విధంగా 45,000 కోట్ల రూపాయల వర్కులు అమరావతిలో దేదీప్యమానంగా పొద్దున సాయంత్రం జరిగే విధంగా, అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా వర్కులు జరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇందాక వారు చెప్పినట్టు సంక్షేమం వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి రైతుల గురించి ఇందాక చెప్పారు. రైతులకి గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువలో కూడా పూడిక తీసినటువంటి పరిస్థితి లేదు. లిఫ్టులు, గేట్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా కాలువలన్నీ బాగు చేసేటువంటి పరిస్థితి. ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నిటినీ కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదనే కాదు, ధాన్యం కొనుగోలు విషయం కానీ మొత్తం 548 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే పెన్షన్ల సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 400 కోట్లు, తల్లికి వందనం 54, అన్నదాత సుఖీభవ 79, ఆటో డ్రైవర్ సేవలో 2 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,000 మంది కార్యకర్తలకు పైన ప్రజలకి 7 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 540 కోట్ల రూపాయల ఒక నియోజకవర్గంలో సంక్షేమం, 280 కోట్ల రూపాయలతో అభివృద్ధి, ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మంచి మంచి నాయకుల్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారు. మీరు చూస్తే ఒక పక్క రామ్మోహన్ నాయుడు గారు ఆగిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు పరుగులు పట్టిస్తూ త్వరలో వాటిని ఓపెన్ చేయించబోతా ఉన్నారు. అదేవిధంగా మీకున్నటువంటి ఎంపీ ఎప్పటిలో ఉన్నటువంటి కళ వరికపొడి ఆ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి మీకు టొబాకో కానీ లేకపోతే ఏ రకమైనటువంటి మిర్చి సమస్య కానీ రైతాంగ సమస్యలు ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈరోజు ఇందాక చెప్తా ఉన్నారు విబిజీ రామ్జీ. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర జనాభా 5 కోట్ల చిల్లర ఉంది. తమిళనాడు 10 కోట్ల జనాభా ఉంటే అక్కడ విబిజీ రామ్జీకి 7,500 కోట్లు వస్తే మనం 7,700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తెచ్చుకున్నాం. 3వ అతి పెద్ద శాంక్షన్ మన రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 4-5 వేల కోట్ల రూపాయలను కలుపుకుంటే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన ప్రతి రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి లైబ్రరీ, ప్రతి బస్ షెల్టర్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక టౌన్ హాల్, ఏది కావాలన్నా చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది. అదేవిధంగా అనేక రకాల రోడ్లు, గుంతలు పడిన రోడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్ళీ 2,500 కోట్ల రూపాయల శాంక్షన్తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోడ్లంటే ఆయన ఉద్దేశంలో రోడ్లకు ఓట్లుండవు, నీళ్ళు ఇస్తే నీళ్లకు ఓట్లుండవు, కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, బటన్ నొక్కితే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఉంటుందని వాటికి మాత్రమే చూపించారు తప్పించి మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, నీళ్లు, కాలువల మెయింటెనెన్స్ వీటన్నిటినీ కూడా గాలికి వదిలేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో అన్నీ మళ్ళీ మనం వచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నిటినీ గుర్తుపెట్టుకొని మళ్ళీ
ఈ ప్రాంతాల్లో మంచి కూటమి ప్రభుత్వ నాయకులందరినీ ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి భాష్యం ప్రవీణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పల్నాడు ప్రాంతం నేను ఇక్కడ పెరిగినటువంటి ప్రాంతం, అమరావతిలో ఈ ప్రాంతంలో 1 సంవత్సరం ఇక్కడ కూడా చదువుకున్న ప్రాంతం, అత్యంత అభిమానం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఈ రూపంలో కలవటం అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.